తమిళ దర్శక నటుడు నామ్ తమిళర్ కట్చి నేత సీమన్కు చిక్కులు తప్పడం లేదు. గతంలో నటి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇప్పుడు ఆయన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీమన్ దూకుడు వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఆయన ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ను టార్గెట్ చేసి చేస్తున్న వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. దీంతో ఆయన పార్టీని వీడే వారి సంఖ్య పెరుగుతోంది. అయినా ఎవ్వరికీ భయపడనంటున్న సీమన్కు గతాన్ని గుర్తు చేసే దిశగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో సీమన్పై అనేక కేసులున్నాయి. జైలు జీవితం కూడా గడిపారు. 2011లో సీమన్ తనపై లైంగిక దాడి చేసినట్టు, ఫలితంగా 7 సార్లకు పైగా అబార్షన్లు చేసినట్టు నటి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు ప్రస్తుతం అస్త్రంగా చేసుకున్నారు. గతంలో విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదును ఆమె వెనక్కు తీసుకున్నారు. దీనిని రద్దు చేయాలని కోరుతూ సీమన్ కోర్టు మెట్లెక్కగా అదే ఆయన పాలిట శాపంగా మారింది. విజయలక్ష్మి నుంచి పెద్ద మొత్తంలో డబ్బును పొందారని, మానసిక ఒత్తిడి బెదిరింపుల కారణంగానే ఆమె ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో విజయలక్ష్మి కంప్లైంట్ను వెనక్కి తీసుకున్నప్పటికీ రాజీ చేసుకోవడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో 12 వారాలలో విచారణ ముగించే విధంగా పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. 1997లో నాగమండలం సినిమాతో కెరీర్ ప్రారంభించిన విజయలక్ష్మి ఇందులో ప్రకాష్ రాజ్కు జోడీగా నటించింది. మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత జోడీ హక్కి, భూమితై చొచ్చల మగ, అరుణోదయ, స్వస్తిక్, హబ్బా, సూర్యవంశం అలాగే కన్నడ సినిమాల్లోనూ నటించారు. మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఆ తరువాత జోడీ హక్కి, భూమితై చొచ్చల మగ, అరుణోదయ, స్వస్తిక్, హబ్బా, సూర్యవంశం లాంటి కన్నడ సినిమాల్లో నటించారు. తెలుగులోనూ హనుమాన్ జంక్షన్, పృథ్వీనారాయణ సినిమాల్లో కనిపించారు.